Hi, congratulations, Olga Videos for 18 million subscribers. Please do like and subscribe Olga Videos for beautiful content. చూసేయండి ఓల్గా వీడియోస్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు కూడా చూసేయండి, అద్భుతమైన కంటెంట్ బాగుంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మన స్టూడియోలో నాకైతే వెరీ వెరీ స్పెషల్ అనమాట. ఈయన్ని చూడంగానే ఈయన మన ఇంట్లో ఒక మనిషి అండి. ఈయన బాబాయ్ అనొచ్చు, అన్నయ్య అనొచ్చు, పెద్ద అనొచ్చు, మావయ్య అనొచ్చు, ఏ రిలేషన్కైనా ఈజీగా కనెక్ట్ అయిపోతాం అనమాట. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ తోటి ఒక ఫాదర్ క్యారెక్టర్స్ రోల్స్తో మామూలుగా విజృంభించలేదన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్కి, ఆయన నటనకి, అలా టీం అందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ వచ్చేసినాయి. సినిమా కూడా సూపర్ సక్సెస్ అయిపోయింది. ఈ పాటికి అర్థమైపోయింది కదా, లిటిల్ హార్ట్స్ అన్నాను. లిటిల్ హార్ట్గా వచ్చి చాలా పెద్ద హార్ట్స్ని కలెక్ట్ చేసుకున్నారు. ఈయనకైతే నేను చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద హార్ట్స్ని ఇస్తూ ఉన్నా. ఇంకా ఆలస్యం చేయట్లేదు, మనతో పాటు ఉన్నారు రాజీవ్ కనకల గారు. ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని ముచ్చట్లయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే హేమమాలిని గారు. అమ్మో సార్, యూ కెన్ కాల్ మీ హేమమాలిని గారు అంటే నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. మీరు యూ డిజర్వ్ దట్. ఎందుకంటే మీరు కష్టపడి ఒక ఆడపిల్ల వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఇంత అంటే సినీ ప్రెస్లో నెట్టుకుంటూ రావడం అంటే మాటలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇదే మాటలో నేను ఐ వాజ్ లైక్, మీరు నేను ఇందాక చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి అన్నా, బట్ నేను యాంకరింగ్కి రావాలనుకుంది మాత్రం సుమక్కని చూసే. డెఫినెట్లీ నేను సుమ అక్క అనేసాను కాబట్టి యూనివర్స్కి జిజాజీ అవుతారు అనమాట. బట్ ప్రొఫెషన్ ఈజ్ ఎ ప్రొఫెషన్ సార్. లిటిల్ హార్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే నథింగ్ స్వీట్ లైక్ సక్సెస్ అని. యూజువల్గా సక్సెస్ఫుల్ చాలా మూవీస్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు జనతా గ్యారేజ్ నాకు అర్థం కాలేదు 2 రోజులు, హిట్ కొట్టాము అవునా ఏంటి అని. ఇది అలా కాదు. అంటే ఈ సక్సెస్ ఎలా అంటే, బహుశా చాలా చిన్న సినిమా, 2,25,00,000 నాకు ముందు నుంచి తెలుసు. పైగా కథ అంతా వినిపించాడు డైరెక్టర్ వచ్చి, ఇది గ్యారంటీ ఫర్ షూర్ గన్ షాట్, ఇది హిట్ అని ముందు నుంచి తెలుసు. కాబట్టి కాకపోతే ఫింగర్స్ క్రాస్డ్, ఏమవుతుంది కొట్టాలి, గ్యారంటీ హిట్ కొట్టి తీరాలి. కొట్టకపోతే మన అంచనాలన్నీ తారుమారు అవుతాయి కదా అన్న ఒక సంశయం అంతే. బట్ డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది తెర మీదకి ట్రాన్స్లేట్ చేయగలిగాడు. సో ఎగ్జిక్యూట్ చేయగలిగాడు, అద్భుతంగా తీశాడు. కొన్నిసార్లు ఏంటంటే యాక్టర్కి కొన్ని చోట్ల పర్ఫామ్ చేసేటప్పుడు యూజువల్గా కామిక్ దీంట్లో ఒక పెసర ఓవర్ బోర్డ్ అవడం ఇంకోటి అవుతుంది. బట్ ఈయన సార్ కొంచెం సటిల్ సార్ అంటూ నాతోటి ఒక డిఫరెంట్ యాంగిల్లో చేయించడం చాలా గ్రేట్. ఆల్ క్రెడిట్ గోస్ టు మార్తాండ్. ఓ సూపర్ సార్. అయితే ఆ సాంగ్ అందరికీ తెలుసు, కాత్యాయని సాంగ్ హిలేరియస్. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ పెడతాడు అని చెప్పి అసలు ఎవ్వరు అనుకోలేదు. ఆ కాత్యాయని సాంగ్, ఆ మేక్ ఓవర్ కావచ్చు, వాళ్ళ గెటప్లు కావచ్చు, ఆ ఎడిట్ కావచ్చు, మీకు ఆ సాంగ్ చూపించారు కదా సార్. అంటే లైక్ మీకు ఏదన్నా చేసావారా నువ్వు బాగుపడి అనగానే, అవును డాడీ నేను ఇది చేశాను, మీరు చూడండి, మీరు చెప్పిన అన్ని పెట్టి నేను చేశాను అన్నారు కదా. ఆన్ సెట్ మీరు ఈ సాంగ్ చూసినప్పుడు కానీ, ఫస్ట్ టైం మీకు ఈ సాంగ్ వినగానే వాట్ ఈస్ యువర్, మీకేమనిపించింది అసలు ఈ పాట వినగానే? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలోంచి ఒక కుర్రాడు తనకు తెలియని సంగీతంతో ఏదో ఒకటి చేసాడు. తను ఏం చెప్పాడంటే, ఇది మన ఫ్రెండ్ది సార్ అని చెప్పేసి చూపించాడు. యాక్చువల్ ఒరిజినల్ చూపించాడు. ఇదేదో గమ్మత్తు భలే ఉంది గురు, భలే పట్టేది అంటే, అదే చేస్తున్నాం సార్, కాకపోతే వర్షన్ మారుతుంది కొంచెం అని చెప్పేసి అన్నాడు. ఫ్యాంటాస్టిక్, బాగుంది. దానికి తగ్గట్టు ఈ మౌలి కూడా చాలా బాగా చేశాడు సార్. అసలు కృష్ణకాంత్ పార్క్ని అలా వాడతారని అస్సలు అనుకోలేదు సార్. లిటరలీ నేను రోజు రెగ్యులర్గా వెళ్ళే వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. అందుకే ఇంచు అర్థమయ్యి నేను ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా అన్నాను, కృష్ణకాంత్ పార్క్లోనే ఎందుకు షూట్ చేశారంటే, మార్తాండ్ ఇస్ లైక్ దానికన్నా ఇంకా వరస్ట్గా చేద్దాం అనుకున్నానండి, బట్ కుదరలేదు, ఏదో అలా మంచిగా వచ్చేసింది ఆ సాంగ్ అని చెప్పి అంటున్నారు అనమాట. అయితే సార్ ఇది చూస్తున్నప్పుడు ఇప్పుడు మేము చూసుకుంటే బోల్డ్ రీల్స్, బోల్డ్ విపరీతమైన రెస్పాన్స్. కాత్యాయని బోన్ చేసావా, అక్కడికి మీరు చేసిన రీల్ కూడా చూసా, చికెన్ లెగ్ పీస్ తింటూ ఫ్యామిలీ అంతా హిలేరియస్ గా. అంటే ఆ రోజు సుమ సరదాగా రీల్ చేద్దామని రీలా అంటే సరే అన్న తర్వాత మా అత్తగారిని కూడా ఇంక్లూడ్ చేసింది. అవును, తను ఏం చేసింది, యాక్చువల్గా వేరే కదా, ఒరే అఖిల్ ఇదే మీ పాట, కాత్యాయని అక్కడ ఆయన కాంచీ గారిలాగా పాడాలి. అవును, కాకపోతే ఇక్కడ లేదు కదా మా అత్తగారితో. సో ఏం చేసిందంటే తనే మళ్ళీ ఆ లిరిక్ని ఒకసారి పాడి అది మా అత్తగారికి
అది ఇచ్చి పాడిచ్చింది. వావ్, ఆ బేస్ వాయిస్ లో పాడి ఇదేమి పాటరా. సో అలా సరదాగా ఊరికే హార్డ్లీ 10-15 minutes కష్టపడ్డాం అంతే. అది యూ వోంట్ బిలీవ్ ఇట్, నియర్లీ 2,10,00,000 వ్యూవర్షిప్. సరే అదే కాదు, ఈ మధ్యన కొంతమంది సినిమాల్లో చేసినటువంటి యాక్టింగ్ని ఆ బిట్స్ కట్ చేసి సేమ్ నార్మల్ ఆడియన్స్ చేస్తున్నారు. రీసెంట్గానే మీరు ఇంటర్వ్యూ వస్తానని చెప్పకముందే అనమాట, మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా సేమ్ సీన్ ఏదైతే ఉంటుందో ల్యాప్టాప్లో చూపిస్తారు కదా సిస్టంలో, అది చూపించడం, ఆ పాట అంతా అయిపోయాక మీరు ఇలా అని అనడం, అవన్నీ దే రీక్రియేటింగ్ విత్ ఫ్యామిలీ. అంత రెస్పాన్స్ ఉంది సార్ నిజంగా. ఈ సక్సెస్ అందుకే స్పెషల్ ఫర్ మీ. అలా అని చెప్పేసి అయిపోయింది, మళ్ళీ గ్రౌండెడ్, మళ్ళీ బ్యాక్ టు వర్క్, మళ్ళీ తెల్లారింది, మరొక సక్సెస్ కోసం వెతుక్కుంటూ ప్రయాణం చేయాల్సిందే. సక్సెస్ అవుతామో లేదు తెలియదు, కానీ సిన్సియర్ గా 100% ఎఫర్ట్ పెట్టి పని చేసుకుంటూ వెళ్ళడం. అయితే రీసెంట్ గా అప్పుడు ముందు ఈవెంట్స్ జరిగినాయి, రోస్ట్ ఈవెంట్ జరిగింది. రోస్ట్ ఈవెంట్ రోజున మార్తాండ్ వాళ్ళ టీం నుంచే ఆ మీమ్ అన్నది క్రియేట్ అయ్యారు, రాజీవ్ కనకాల గారు. సార్ నిజంగా నేను అడిగాను, సార్ నిజంగా మీరే క్రియేట్ చేశారంటే నిజమేనండి మేమే క్రియేట్ చేసామన్నారు. మీకు కోపం వచ్చిందా లేదంటే ఏమనిపించింది? రాలేదు కానీ షాక్, మార్తాండ్ నువ్వు చేసావా, అది కూడా కొన్ని ఏళ్ల క్రితం, ఆల్రెడీ ముందే. అవును, ఓకే సరే సార్, అందుకే కాంపల్సేట్ చేయడానికి మీకు ఇందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చి అదంతా చేశానని అనడం. అసలు క్రియేటివ్ మైండ్ సెట్ లో వాళ్ళు పీక్స్ ఉన్నారు సార్, చాలా. అండ్ క్రియేటివ్ మైండ్ సెట్ లో కానివ్వండి, వాళ్ళు అందరూ కలిసి వర్క్ చేయడం కానివ్వండి, టీమ్ యాజ్ ఎ టీమ్, అంటే యంగ్స్టర్స్ అందరూ కలిసి వర్క్ చేయడం కానివ్వండి, దే వర్ రియలీ గుడ్. అండ్ ఈ పర్టికులర్ టీంలో వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి యాక్టర్ మీరు గమనిస్తే, కాంచి గారు, సత్యకృష్ణన్ గారు, అనిత, నేను, రెండో కొడుకు చిన్నపిల్లాడు, పెద్దగా అయిన తర్వాత సాయి మార్తాండ్, మౌళి, జయకృష్ణ. ఇప్పుడు మీరు అనిత గారు అంటే నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. దేర్ ఇస్ అనదర్ మీమ్. ఇంకొక నిమిషం, ఇంకో మూడో కుర్రాడు ఉన్నాడు పాపం, ఆడు 100% లవ్ లో ఉన్న నిఖిల్ కాకుండా కోటి, ఆయన ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు కదా ఆయన, ఇంకొక అమ్మాయి హీరోయిన్ హరి బాబా క్యారెక్టర్ హరి, శివాని నాగారం, వీళ్ళందరూ, శివాని నాగారం తాలూకు పిల్ల చెల్లెలు, ఆ పిల్ల ఎంత అంజలి క్యారెక్టర్, ఎవరు అంజలి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ప్లస్ ఫస్ట్ లో ఉన్న లవ్ ఉంటుంది కదా, బిగినింగ్ లవ్ సమీరా అమ్మాయి, ఇవన్నీ వదిలిపెడితే సాయి మార్తాండ్ పక్కన చివర్లో మొన్న అన్కట్ ఎక్స్టెండెడ్ కట్ వచ్చింది. నేను చూసి అమ్మ సాయి రెస్టారెంట్ లో కూర్చుని నీలందరిని ఎందుకు వదులుకున్నాడండి, నేనైతే వదులుకోను అని చెప్పేసి. చూడండి, చాలా పోనీ ఏమైనా ఎక్కడైనా కాంప్రమైజ్ అంటే ఎక్కడో నాకు పార్ట్ 2 సర్లేండి, అది తర్వాత. సర్ ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ ఫర్ నీలాంబరి అండ్ నిఖిల్ క్యారెక్టర్ ఉండాలి, పార్ట్ 2 వాళ్ళిద్దరి మీద రావాలని చెప్పి మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దట్. ఏమో, ఇట్ కెన్ హ్యాపెన్, రియలీ ఇట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే లాంటి సినిమా కాబట్టి, న్యాచురల్గా ఫ్యామిలీ ఇష్యూస్ తోటి అతను లవ్ కాబట్టి గ్యారంటీగా మంచి సినిమా. హాయ్, నా పేరు రోహిత్. హలో, హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.